హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మా మమ్మీ అయితే కమ్మగా కారంగా ఉండే చక్కెర పొంగల్ అయితే చేసిందనమాట. సారీ కట్టి పొంగల్ అయితే చేసిందనమాట. దానికి బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి పల్లీ చట్నీ. సో పల్లీ చట్నీ కూడా కొంచెం డిఫరెంట్గా కారంగా అయితే చేసింది. ఎలా చేసిందో చూసేద్దాం. సో యా గైస్, లెట్స్ రాక్ ఇట్ టు ద వీడియో. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నేను ఈరోజు అయితే కట్టు పొంగల్ చేస్తున్నాను, అది కూడా చాలా ఈజీగా. దానికోసం అయితే డబ్బాతో ఒక డబ్బా బియ్యం తీసుకున్నాను. అలాగే డబ్బాలో సగం పెసరపప్పు అయితే తీసుకుంటున్నాను. దీంట్లో కాంబినేషన్ వచ్చేసి పల్లి చట్నీ అయితే చేస్తాను. అంటే ఇది బాగా మెత్తగా కాకుండా పలుకుగా చేస్తాను, మీరు కూడా చూడండి. ఒక డబ్బాకి 2 డబ్బాలు చొప్పున నీళ్ళు తీసుకోవాలండి. నేను డబ్బాన్నర పప్పు బియ్యం కలిపి డబ్బాన్నర ఉన్నాయి. 3 డబ్బాలు వాటర్ అయితే తీసుకుంటున్నాను. అందులో కొద్దిగా ఒక స్పూన్ నెయ్యి, అలాగే రుచికి సరిపడా ఉప్పు 2 కూడా ఇప్పుడు వేసుకుంటున్నానండి. త్రీ విజిల్స్ వస్తే సరిపోతుందండి. చట్నీ కోసం కల ఇది ఇదైతే పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. అల్లి వేసిద్దాం. ఇది కొంచెం పండిపోయినాయి కదా అనుకోండి, తొందరగా వేయని ముందు పచ్చిమిరపకాయలు వేస్తాను. ఇందులోనే కొద్దిగా జీలకర్ర కూడా వేసేస్తున్నాను. అయిపోయినండి, ఇదైతే ఆఫ్ చేసుకుంటున్నాను. తీసుకున్నాను. ఇందులోకి కొద్దిగా చింతపండు, ఏమైందిరా ఏం ఊడిపోతుంది. ఒక 2 రెబ్బలు వేసుకున్నానండి చింతపండు. ఇంకా అలాగే కొంచెం ఉప్పు, కలుపు కాబట్టి కొంచెం వేసాను. వెనక్కుండు ఏం చేస్తున్నా, పొంగలి ఇంకా పల్లి చట్నీ చేస్తున్నాం. పొంగల్ అంటే దేవుడి ప్రసాదాన్ని పెట్టేది, బాగుంటుంది, తింటే నీకు నచ్చుతుంది.
అయితే మిక్స్ చేసుకుంటాను. తర్వాత చేస్తాను. ఇవైతే పొంగల్ కోసం కట్ చేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, కానీ నేను వేయట్లేదండి, ఎందుకంటే మా బాబుకి మిరపకాయలు ఎక్కువ వేద్దంట. ఏం చేస్తున్నావు? రెడీ అవుతారుగా, టైం అవుతుంది కదా. ఓకే, ఇదైతే కట్ చేసుకున్నామండి. ఇంకా ఇదైతే చూస్తాము ఇక్కడ వరకు వచ్చింది. ఇది కూడా అయిపోయిందండి. ఇది కూడా ముద్దలో అయితే రాదు, ఇది పలుకు పలుకుగానే వస్తుంది. తాలింపు అయితే వేసుకుంటాను ఇందులోకి. ఏంటో పాటలు పెట్టేసి పడుకున్నాడు చిన్నమయ్య. ఇదే కళలో వేసేస్తున్నాను తాలింపులు, నేను పల్లీలు వేయించిన దాంట్లోనే. గడ్డ కట్టేసింది మొత్తం బాగా. ఐస్ క్రీమ్ అనుకున్నావా? అంటే ఈ కలర్లో ఉందన్నా. తింటావా ఐస్ క్రీము? ఉంటే జీడిపప్పులు కూడా వేసుకోవచ్చండి. మా ఇంట్లో లేవు, నేను జీడిపప్పులు వేయట్లేదు. పచ్చిమిర్చి ఇంకా అల్లం అయితే వేసేస్తున్నాను. కొద్దిగా మిరియాలు, జీలకర్ర కూడా వేసాను కొంచెం. ఉత్త నెయ్యి తాలింపు వేయాలండి. వేడి వేడి కమ్మని పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారా? ఇంకా ఇదే కళాయిలో చట్నీ కూడా తాలింపు వేసుకుంటాను.
చట్నీ కూడా రెడీ అయిపోయిందండి. పొంగల్కి ఇలా పలుచుకుంటేనే బాగుంటుందండి, అందుకని ఇలా పలుచుగా చేశాను నేను. దోశలోకైనా ఇలా పలుచుకొని చేశాను, కానీ ఇంకా కొంచెం ఎక్కువ పలుచుగా చేశాను. అయిపోయిందండి కమ్మని కట్టు పొంగలి. వేడివేడిగా కట్టు పొంగలి, కమ్మని పల్లి చట్నీ రెడీ అయ్యండి. ఇది ఈరోజు మా రెసిపీ. ఇంకా మా బాబు కోసం అయితే దోశ అయితే వేయాలి, ఎందుకంటే వాడు బాక్స్ ఇక్కడైతే తింటాడు కానీ బాక్స్లో తీసుకెళ్ళేది కాబట్టి కమ్మని కట్టు పొంగల్ చేశాను నేనైతే. కమ్మగా చాలా బాగుంటుంది. ఇంకా దానికి కాంబినేషన్ వచ్చేసి చట్నీ, పల్లి చట్నీ, అందుకంటే కమ్మగా ఉంటుంది. రెండింటి కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. బాయ్ గాయ్స్.